నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. కోట్ల రూపాయల విలువైన తెల్లరాయి అక్రమంగా విదేశాలకు తరలిపోతుంది. మూసేసిన మైన్స్ ని లక్ష్యంగా చేసుకుని కోట్లు దండుకుంటున్నారు కూటమి నేతలు. తెల్లరాయి అక్రమ రవాణాను డ్రోన్ ద్వారా చిత్రీకరించేందుకు వెళ్లిన ముగ్గురు యువకులపై మైనింగ్ మాఫియా దాడికి యత్నించింది. ఆ యువకులను సైదాపురం పోలీసులు వారిని 3 గంటల పాటు నిర్బంధించారు. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మైనింగ్ మాఫియా యథేచ్ఛగా సాగుతుంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. కోట్ల రూపాయల విలువైన తెల్లరాయి అక్రమంగా విదేశాలకు తరలిపోతుంది. మూసేసిన మైన్స్ ని లక్ష్యంగా చేసుకుని కోట్లు దండుకుంటున్నారు కూటమి నేతలు. తెల్లరాయి అక్రమ రవాణాను డ్రోన్ ద్వారా చిత్రీకరించేందుకు వెళ్లిన ముగ్గురు యువకులపై మైనింగ్ మాఫియా దాడికి యత్నించింది. ఆ యువకులను సైదాపురం పోలీసులు వారిని 3 గంటల పాటు నిర్బంధించారు. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మైనింగ్ మాఫియా యథేచ్ఛగా సాగుతుంది.